సినిమా బడ్జెట్ 1000 కోట్లు. కానీ వినియర్గని విజువల్ వండర్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్. ఇక సినిమా టైటిల్ అంటారా, అది ఎప్పుడో ప్రకటించారుగా. ఇలా మన టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ గురించి నిత్యం వినిపిస్తున్న విశేషాలు ఇవి ఫ్యాక్టా ఫేకా అన్నది మూవీ మేకర్స్ బయటకు వచ్చి చెబితే కానీ తెలియదు. తాజాగా ఈ భారీ మూవీ నుండి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తుందండోయ్. మరి అదేంటో తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. ఒక 10 పెడితే 25 వస్తుందా? నైజాంలో ఆ సినిమాకు గిట్టుబాటు అవుతుందా? సీడెళ్లో సక్సెస్ కొడతామంటావా? పక్క రాష్ట్రంలో మన సినిమా రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉందంటావా? ఒకప్పుడు మూవీ మేకర్స్ ఆలోచనలు ఇలా సాగేవి. ఇక 10 పెడితే 25 వస్తే అదే మహాప్రసాదం అనుకునే స్థాయి నుండి మన సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన జక్కన్నకే దక్కుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా రిలీజ్ అయితే చాలు అనుకునే పరిస్థితి నుంచి ప్రపంచ భాషల్లో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనను రేకెత్తించిన సినిమా జక్కన్న చెక్కిన మగధీర అనే చెప్పుకోవాలి. సినిమాని ఇంత స్పాన్లో తీసి తిరిగి డబ్బులు తెచ్చుకోవచ్చన్న నమ్మకం కలిగించిన ఈ దర్శకధీరుడి తర్వాతి సినిమాలు ఏ రేంజ్లో వసూళ్లు కొల్లగొట్టాయో తెలిసిందే. దీంతో సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి వరల్డ్ వైడ్ గా క్రియేట్ అయిన బజ్ మామూలుగా లేదనే చెప్పాలి. సినిమా పేరు గరుడ అంటూ, బడ్జెట్ 1000 కోట్లంటూ, పీరియాడిక్ స్టోరీ అంటూ, అమెజాన్ బ్యాక్ డ్రాప్ అంటూ ఇలా అభిమానులు ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటుంటే మిమ్మల్ని మేమెందుకు డిసప్పాయింట్ చేయాలి అంటూ అసలైన అప్డేట్స్ వదలట్లేదు మన జక్కన్నటి. అయితే వచ్చే నెలలో దసరా సందర్భంగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తప్పక వస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి అభిమానుల్లో. అయితే ఇందులో మహేష్ బాబు సరసన ఛాన్స్ అందుకునే భామ ఎవరు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రాకుమారుడు సరసన హీరోయిన్ ఎవరవుతారు అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపించింది. ఇక దీపికా పదుకొనే పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఆమె కలికిలో లాక్ అవ్వడంతో ఆ ఛాన్స్ తీసుకోరని డిసైడ్ అయిపోయారట మన దర్శక ధీరుడు. ఇక కరీనా కపూర్, ప్రియాంక చోప్రా ఇలా టాప్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరికొన్ని రోజులకు ఇది అంతర్జాతీయ ప్రాజెక్టు కాబట్టి బాలీవుడ్ భామల్ని ఎందుకు తీసుకుంటారన్న ప్రచారమూ చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఆలోచన రాజమౌళికి లేదని ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీక్ అయింది. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు కావడంతో అక్కడ మార్కెట్ ఆధారంగా చేసుకుని కీలక పాత్రలకు అక్కడ నటీనటులకు పెద్దపీట వేస్తున్నట్లు లీకులందుతున్నాయి. సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్నారు కాబట్టి కొంతమంది హాలీవుడ్ భామల పేర్లు సైతం తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇండోనేషియా తార చెల్షియా ఎల్జబెత్ తో పాటు మరో 2 భామల పేర్లు కూడా తెరపైకి వచ్చాయట. చూడాలి మరి తెలుగు సినిమాలలో హాలీవుడ్ అందాలతో చిందులేపిస్తారో లేక ఇండియన్ హీరోయిన్స్ తో సరిపుచ్చుతారో. For more videos like this, subscribe Big TV channel.